కంచి కామాక్షి అమ్మవారి గురించి ఎవరికి తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఉంది. అదేంటో తెలియాలంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. ఇమాజిన్ చేసుకోండి, ఒక ఊళ్ళో ఎన్నో శివ టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక్క టెంపుల్లో కూడా పార్వతీదేవికి సపరేట్ సన్నిధి లేదు. ఎందుకంటే ఆ ఊరు మొత్తానికి ఆమె మూల విరాట్, ఆమె ఒక్కతే అధిపతి. ఇదేదో సినిమాటిక్ ఫిక్షన్లో ఉంది కదా. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న కంచి కామాక్షి అమ్మవారి నిజమైన చరిత్ర. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి లాంటి క్షేత్రంలో ఎంత పవర్ఫుల్ వైబ్రేషన్ ఉంటుందో అంతే పవర్ఫుల్ అయిన మరొక క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ గుడి వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. అసలు కామాక్షి అంటే మీనింగ్ ఏంటో తెలుసా? క అంటే సరస్వతీదేవి, మా అంటే లక్ష్మీదేవి, అక్షి అంటే కళ్ళు. సరస్వతి లక్ష్మీదేవులని తన కళ్ళల్లో కలిగిన సుప్రీం తల్లి కామాక్షిదేవి. కంచిపురం అనేది ఒక శక్తి పీఠం. అమ్మవారి నావి ఇక్కడ పడిందని పురాణాల్లో చెప్తున్నాయి. ఈ గుడి వెనకాల చాలా పెద్ద స్టోరీనే ఉంది. పార్వతీదేవి శివ భగవానుడి కోసం ఇక్కడికి ఒక మామిడి చెట్టు కింద ఘోర తపస్సు చేసింది. ఒక చిన్న ఇసుకతో శివలింగాన్ని చేసి తన భక్తిని నిరూపించుకుంది. కానీ స్టార్టింగ్లో అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళు. ఆ రూపం చూసి ఎవరు గుడి లోపలికి వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళంట. అప్పుడు జగద్గురు ఆది శంకరాచార్యులు గారు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ అసలు సీక్రెట్ ఇదే. మనం గుడిలోకి వెళ్ళగానే అమ్మవారి కంటే ముందు మన ఫోకస్ శ్రీచక్రం మీద పడాలి. ఎందుకంటే అమ్మవారి పవర్ అంతా ఈ శ్రీచక్ర ద్వారానే రేడియేట్ అవుతుంది. ఈ శ్రీచక్ర చుట్టూ గుడి మొత్తం డిజైన్ చేయబడి ఉంది. నార్మల్గా మీరు ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా స్టాండింగ్ పోస్టర్ ఉంటుంది, కానీ కంచి కామాక్షి అమ్మవారు పద్మాసనం పోస్టర్లో ఎంతో శాంతిగా కూర్చొని ఉంటారు. ఆమె చేతుల్లో చెరుకు, పూల బాణాలు, చిలుక ఉంటాయి. ఈ ఫామ్లో అమ్మవారిని చూడటం ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఆ గుడిలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆవరిస్తుంది. కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళటం ఒక ట్రిప్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా కంచికి వెళ్ళారా, లేక ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నారా? కింద కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక అద్భుతమైన స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.